హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 33వ భాగం. ఉదయం లేచి చూస్తే ఇంకేముంది, మొన్నటి కంటే ఎక్కువగా అతడు వచ్చిన గుర్తులు కనిపించాయి. మధురిక, నువ్వు నిద్రపోయావా? అరే, ఇంకా చూసుకోలేదు. నా ఉంగరం ఏది? ఈ ఉంగరం నా వేలికెలా వచ్చింది అనుకుంటూ దాన్ని పరిశీలించి గంధం మీద నొక్కిన ఉంగరం ఇదే అని గుర్తించింది. పరీక్షించాలని పెట్టిన తాంబూలం మాయమయ్యి దాని రసము తన బుగ్గ మీద ఉండటంతో సిగ్గుపడింది. పోతుటీగా అయినా ప్రవేశించలేని ఈ అంతఃపురంలోకి అతడెట్లా వస్తున్నాడు? చోద్యంగా ఉంది అనుకుంటూ తల్పం మీద చిత్రపటం ఉండటం చూసి అందులోని మిథునం వంక అబ్బురపడి చూసి ఆ జంటలోని స్త్రీలో తన పోలికలుండటాన్ని బట్టి కందర్పుని రూపంలో వచ్చిన పురుషుడిలాగుండొచ్చునని ఊహించింది. చిత్రపటంలో లాంటి సుందరులు నిజంగా ఉంటారా అని మధురికను అడిగింది. ఆమె కూడా చెలిని ఆట పట్టించదలిచి, అబ్బే ఉండరు, ఇతడు సాక్షాత్తు ఆ మన్మథ సకులలో ఒకరై ఉండాలి, జయంతుడో వసంతుడో కాబోలు అని నవ్వింది. చివరికి ఇలాంటి సుందరులు దేవతల్లో తప్ప మనుషుల్లో ఉండరు అని తేల్చి చెప్పింది. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంటూ ఆ చిత్రపటాన్ని కౌగలించుకొని ముద్దాడసాగింది మనోరమ. మూడో నాటి రాత్రి మెలకువగా ఉండి తీరాలన్న పట్టుదల కొద్దీ చెలులతో సహా పగలంతా నిద్రపోయింది మనోరమ. సాయంకాలం సమీపిస్తూ ఉండగా తమ నెచ్చెలి ప్రియకాంతుని ఆగమనం కోసము వింతగా అలంకరించారు. అతని రాక కోసం ఎదురుచూస్తూ నిద్ర నటించసాగారు అందరూ. యథాప్రకారము కందర్పుడు రానే వచ్చాడు. అంతఃపురంలో సందడి లేదే అనుకుంటూ మెల్లగా మనోరమ గదిలోకి చేరాడు. నలుమూలలా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. ఓరకంట గమనించిన మనోరమ అతడిని దివ్య పురుషుడనే అనుకుంది. అతడి చర్యలు కనిపెట్టాలని నటన నిద్రపోసాగింది. మనోరమ చేసిన అలంకరణలు, ఏర్పాట్లు తన చొరబాటును అంగీకరించే విధంగానే ఉన్నాయని గ్రహించాడు కందర్పుడు. మెల్లగా ఆమె శయ్య దగ్గరకు చేరి మంచం పైన కూర్చొని ముఖ సౌందర్యాన్ని తనివితీరా వీక్షిస్తూ ఉండగా, రా మధురిక, దొంగ దొరికాడు అంది ఆమె. అతని చెయ్యి పట్టుకుంది వెంటనే. కందర్పుడు ఆమెను భుజాల దగ్గర పట్టుకొని తోసి ఆమెతో పెనుగులాడుతూ ఉండగా మధురిక వచ్చింది. చటుక్కున ఆమె కందర్పుని చెయ్యి వదిలేసింది. మధురిక, ఇతడెవరో అంతఃపురంలోకి ఎలా వచ్చాడో కనుక్కో, ఈ సాహసం ఎందుకో తెలుసుకో, నిజం చెప్పకపోతే బంధించబడతారని కూడా చెప్పు అంది. మధురిక వినయంగా అతడి చేతులు పట్టుకొని, అయ్యా, సుందరులు సుకుమారులు అయిన మీ రూపు చూడగా అది మీ గుణశీల గౌరవాదల్ని తెలుపుతోంది. మీ వంటి మహనీయులు ఎదుటివారి మనస్సు గ్రహించక ఇలా చేయవచ్చా? 2 రాత్రులుగా ఆమె పడుతూ ఉన్న బాధ ఏమని చెప్పమంటారు? చక్కని వారు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారా? అంతఃపురంలోకి ఎలా ప్రవేశించారు? మీ వివరాలేమిటి అని అడిగింది. రాజపుత్రుడు ఆ మాటలకు కించిత్ సిగ్గుతో, నేనేం చేయను, మన్మధుని ముందు ఎవరైనా ఓడిపోవలసిందే కదా, మదన శాసనం మేరకే నేను ఇట్లా చేశాను. మీ సఖి ఇంత అందంగా ఉండటం, నా చిత్తాన్ని హరించడము చౌర్యం కాదా? మీ దగ్గర తప్పించుకొని ఇతరులు నిందించడం ఉచితమేనా అని అడిగాడు. ఓహో, మా సఖిలో గొప్ప తప్పునే వెతికి పట్టుకున్నారు. మా చెల్లి మీ హృదయాన్ని ఎప్పుడెలా హరించింది? ఆమెనెక్కడ చూశారు మీరు? మీ వృత్తాంతం దాచకుండా చెప్తే మీ తప్పును మన్నిస్తాము, భయపడకండి అని నవ్వుతూనే అభయం ఇచ్చింది మధురిక. కందర్పుడు తన కథంతా సుభద్ర మైత్రితో సహా నిజం దాచక పూర్తిగా చెప్పేశాడు. అంతా విన్న మనోరమ సిగ్గుల మొగ్గై ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు చాటున నిలబడింది. అప్పుడు మధురిక, సఖి, దాక్కుంటావు దేనికి? ఆయన విషయమంతా చెప్పారు కదా, ఆయన చేసిన కృత్యాల గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు చేయవలసిందేంటో చెప్పు అని మనోరమని అడిగింది. చేసిన నేరం ఒప్పుకున్న వారిని ఏం చేస్తారో అదే చెయ్యి, నన్ను అడగటం దేనికి అందామె బింకంగా. ఈ తప్పు చేసిన వారిని కాపాడటం మంచివాళ్ల ధర్మం అన్నాడు చిలిపిగా కందర్పుడు.
ఇది కాపాడే నేరం కాదు అని చాటు నుంచే అంది మనోరమ. అప్పుడు మధురిక, రాజపుత్రి, నేనొకటి చెప్తాను విను. ఎవరు ఏ పని వల్ల అపరాధి అయ్యారో అదే పనిని వారి పట్ల ఆచరించడమే వారికి శిక్ష. కనుక నీవిటొచ్చి నిన్ను అతడేం చేశాడో అవే పనులు అతడి పట్ల నువ్వు ఆచరించు అంటూ మనోరమని బలవంతంగా లాక్కొచ్చి ఆ కందర్పుని ఎదుట నిలవబెట్టి ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇద్దరు మన్మథ ప్రేరణచే మదన క్రీడల్లో మునిగి తేలిపోయి ప్రొద్దెక్కేటంత వరకు ఏకశయ్యాగతులై నిద్రపోయారు. 6 నెలలు ఇలా గడిచేసరికి ఆమె గర్భవతి అయింది. ఆ విషయము అంతఃపురం అంతటా తెలిసింది. రాజపత్నికి కూడా తెలిసింది. తర్వాత ఎవరో వీరసేనుడికి పేరులేని పత్రిక రాయించి తెలిసేలా చేశారు. అది విన్న ప్రభువు కోపంతో, అన్నా, లోకంలో స్త్రీల కంటే దుర్మార్గులు లేరు. ఎంత మాయ, ఎంత దాపరికం! నేను స్వయంవరమే చాటించి ఎక్కడెక్కడి రాజపుత్రులను రప్పించినా వరించింది కాదు. ఇప్పుడు చూడబోతే ఇలాంటి వార్త. ఇంత చపల చిత్తురాలు పెళ్లాడకుండా ఎందుకుంది? నిష్కళంకమైన నన్ను, కులాన్ని అవమానపరచటానికా అని చిందులు తొక్కి తాను విన్నది నిజమో కాదో తన పత్నిని పరీక్షించి రమ్మని పంపి అది నిజమని తెలిసి హతాశుడయ్యాడు. ఆ వార్త నిజమేనని చెప్తూ ఆమె కొన్ని నీతి పలుకులు పలికి ఆ ప్రభువుకి కొంత కోపాన్ని పోగొట్టింది. వీరసేనుడు తనకు అత్యంత ఇష్టుడైన మంత్రికి ఆ రహస్యం చెప్పి ఆ పురుషుడిని పట్టి తెమ్మన్నాడు. బుద్ధి కుశలుడైన ఆ మంత్రి ఒక ఉపాయంతో కందర్పుని ఉనికి కనుక్కున్నాడు. ఆ రాత్రి జంకుతూనే మనోరమ చెంత చేరిన కందర్పుడు, ప్రేయసి, నా రాకపోకలు మీ వాళ్ళు గ్రహించేశారు. ఈరోజు ఉదయము నన్ను పట్టుకోవాలని కొందరు రాజభటులు వచ్చారు. కానీ దైవకృప వల్ల తప్పించుకున్నాను. రాత్రి నువ్వు నాకు పూసిన గంధంలో నువ్వు గింజల కంటే సన్నని సూక్ష్మమైన బంగారపు రజను నీ పరిచారికలో ఎవరో కలిపారు. అది మనం తెలుసుకోలేకపోయాం. దాంతో మెరిసే నా దేహం చూసి భటులు గుర్తుపట్టేశారంటే అంతఃపురంలో తిరిగే వాళ్లలోనే ఎవరో గుట్టు వెల్లడి చేస్తున్నారు. సందేహం లేదు, నేను ఇక్కడ ఉంటే వారికి చిక్కకపోను. నాకు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళి వస్తాను, నన్ను మర్చిపోకు అన్నాడు. ఆమె ఏడుస్తూ, ఏమన్నారు? మీరు వెళ్తే నేను ఒక్కతినే ఇక్కడ ఉంటానని ఎలా అనుకున్నారు? నేను గర్భవతినని తెలిస్తే మా వాళ్ళు ఎలాగూ బతకనివ్వరు. వాళ్ళ చేతిలోన చావటం దేనికి? మీరే నా ప్రాణాలు పోగొట్టి వెళ్ళండి అంది. మనోరమ కన్నీళ్లు తుడుస్తూ, నువ్విలా దుఃఖిస్తే నేనేం చేయగలను? ఇక్కడుంటే మర్యాద నిలవదు. నిన్ను విడిచి వెళ్ళటానికి నాకు కాళ్ళాడటం లేదు. ఇల్లు వదిలి ఇన్నాళ్ళైంది. పోనీ నిన్ను నా వెంట తీసుకువెళ్లాలన్నా సందేహంగానే ఉంది. నా వృద్ధ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో? ఈ జింక మీద ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు. నువ్వు నాతో వస్తే ఏ లోటు ఉండదు అని కందర్పుడు చెప్పడంతో, ప్రాణేశ్వర, నేను నా బంధువులను వదిలేసి ఇదివరకే మీ ఆధీనమయ్యాను కదా. నన్నింక రమ్మనటానికి మీకు సందేహం దేనికి? మీ దేశం పోయి హాయిగా నిర్భయంగా ఉందాం. ఈ అంతఃపురానికి మీరు రాత్రిళ్ళు దొంగలా రావటం ఎందుకు? ఇక నేను గర్భవతిని అని మా వాళ్లకు చెప్పడం ఒక్కటే మిగిలింది. అయితే ఇదిప్పుడు చెప్తే తప్పు పడతారు. స్త్రీలకు భర్తే గదా తల్లి, తండ్రి, దైవం అన్నీను. మా వాళ్ళన్నా లెక్కలేదు నాకు. త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఇన్ని నిర్బంధాల్లో ఉండటం ఎందుకు? నా కోసం విచారించేది మధురిక ఒక్కర్తే. మనం స్థిరపడ్డాక దాన్ని అక్కడికి రప్పించుకోవచ్చు అని ప్రయాణానికి అతన్ని తొందర చేయసాగింది. అప్పుడే రత్నాల రాసులున్న పెట్టెలు సర్దసాగింది. కందర్పుడు సంతోషించి చీకటి ఇంకా ఉండగానే జింకని గాలితో బాగా పూరించి మనోరమని రమ్మన్నాడు. ఆమె వచ్చి, ముందు కూర్చోనా వెనక కూర్చోనా అని అడిగింది. ముందే కూర్చో అని ఆమెని తన కౌగిటిలో ఇరికించి వెనక తాను కూర్చొని కీలు తిప్పగానే అది ఆకాశంలోకి ఎగిరింది. అంతవరకు కథ చెప్పి ఆపి మణిసిద్ధుడు, వత్స, ముందు కథ చాలా పెద్దదిగా ఉంది. మన ప్రయాణానికి వేళయింది కనుక ఇప్పటికి చాలించి ముందటి మజిలీలో తర్వాత కథ చెప్పుకుందాం అని బయలుదేరాడు.
గోపాలుడు కావడి మోసుకొని తనతో వస్తూ ఉంటే మణిసిద్ధుడు ప్రణవ జపం చేసుకుంటూ 23వ మజిలీ చేరుకొని తర్వాత కథను ఇలా చెప్పసాగాడు. గోపా విను. కందర్పుడు ఆ సుందరితో జింక మీద కూర్చొని ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే కొంతసేపటికి సూర్యోదయమైంది. వేగాన్ని భరించలేక మనోరమ, నాకు ఒళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడైనా కొంచెంసేపు విశ్రమించాల్సిందే, జింకను నేల మీదకు దించండి అని కోరగా అతడు ఒక పట్నపు వెలుపలి పరిసరాల్లో జింకను ఆపాడు. చెయ్యి అందించి ఆమెను దింపాడు. ఆమె, ఇది ఏ దేశం? మీ రాజధాని ఇక్కడికి ఎంత దూరం? మా పట్నం విడిచి ఎంత దూరం వచ్చాము? ఇక్కడ మనల్ని తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు కదా అని బెదురుతూ ఉంటే, సరే నువ్విక్కడే ఉండు, కానీ ఇదే దేశమో నాకు తెలియదు. మీ దేశం ఇక్కడికి చాలా దూరంలో ఉంటుంది. మా రాజధానికి రాత్రిలోగా చేరగలమేమో. ఇక్కడ మనల్ని ఎరిగిన వారెవ్వరూ ఉండకపోవచ్చు, కానీ మన రూపాల్ని బట్టి సందేహిస్తారు. నువ్వు నేనొచ్చే వరకు ఎటూ వెళ్ళవద్దు, నేను అంగడిలో ఆహార పదార్థాలేమైనా తీసుకువస్తాను అని జింకను మడిచి చంకలో పెట్టుకొని ఆ పట్టణంలోకి వెళ్ళాడు కందర్పుడు. అక్కడ అంగడిలో తినదగ్గ పదార్థాలేమీ దొరకకపోవటంతో అతడు వాళ్ళని వీళ్ళని అవెక్కడ దొరుకుతాయని అడుగుతూ ఆ పట్టణ మధ్య భాగానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన వీధి ఒక వేశ్యలవాడ. కందర్పుడు ఆ వీధిలో విశేషాలు చూస్తూ మనోరమ సంగతే మర్చిపోయాడు. అలా వెళ్తూ ఉండగా ఒకచోట ఒక విచిత్ర భవన ద్వారం దగ్గర వేశ్యమాతతో వివాదపడుతూ ఉన్న విటుడొకడు కనిపించాడు. కందర్పుడు అక్కడ ఆగిపోయి ఆ కలహం వినసాగాడు. ఆ వేశ్యమాత, ఎన్నిసార్లు తోలినా సిగ్గు లేకుండా కుక్కలా గుమ్మం వదలకుండా వస్తున్నావు, దరిద్ర చూడమణి, విద్యావతి అంత సులభంగా ఉందనుకున్నావా ఏం? నక్క ఎక్కడా, దేవలోకం ఎక్కడా? నీ దాన నువ్వు పో అని అతడి ముఖం మీదే తటాలన తలపేసేసింది. అతడు పరుషంగా మాట్లాడుతూ దుఃఖిస్తుంటే కందర్పుడు అతన్ని సంగతేమిటని ప్రశ్నించాడు. ఏం చెప్పమంటారు, నేను రెండిటికీ చెడిన రేవడినైనాను. ఈ ప్రాంతంలోని ఒక గ్రామానికి మేము అధికారులం. మా తండ్రిగారు నా చిన్నతనంలోనే పోయారు. నేను పెరిగి పెద్దయ్యాక మా తల్లిగారు సురక్షితంగా అంతవరకు కాపాడిన ఆస్తి నా అధీనంలోకి ఇచ్చింది. ఇక మీ దగ్గర దాపర్కం ఎందుకు కానీ అసలు సంగతి చెప్పేస్తాను. ఒకనాడు నేనొక దేవాలయానికి హరిభజనలు జరుగుతూ ఉండగా వెళ్ళాను. అక్కడే విద్యావతి అనే వారాంగణ సౌందర్యానికి ముగ్ధుడినై ఆమెను నా అధీనం చేస్తే క్రమంగా నా ఆస్తి అంతటినీ ఆమె పరం చేస్తానని దాని తల్లి రత్నావతికి కబురు పంపాను. అప్పుడు రత్నావతి నన్ను తన మేడకు తీసుకువెళ్ళి సకల సత్కారాలు చేసింది. కానీ విద్యావతిని మాత్రం చూపించింది కాదు. రేపు చూపిస్తా, మాపు చూపిస్తా అని ఆశ పెడుతూ మా ఆస్తిని అంతటినీ తెప్పించుకుంది. చివరికి ఆ గ్రామాన్ని కూడా రాసిచ్చేశాను. ఇక మా ఇంట్లో ఇవ్వటానికి ఏమీ మిగల్లేదు. నన్ను పూర్తిగా సన్యాసిని చేశాక నన్ను దూషించి దరిద్ర చూడమణి అంటూ పొమ్మంది. మీరే చూశారు కదా. దీని మూలంగా నాకు పెళ్లి కాలేదు. ఆప్తులు దగ్గర వారెవ్వరూ మిగల్లేదు. మీరు చూడబోతే మహాత్ముల వలె తోచుచున్నారు. నిష్కారణంగా దీనివల్ల దరిద్రునైపోయాను. దీన్ని మందలించి నాకేదైనా ఒక ఆధారం కల్పించండి అని అతి దీనుడై వేడుకున్నాడు. కందర్పుడు అదంతా విన్నాడు. దీనుడైన అతడి మీద జాలి, రత్నావతి మీద కోపం ఒక్కసారే కలిగాయి. వేశ్యలకు కరుణ అనేదే ఉండదు. రత్నావతిని ఎలాగైనా పరాభవించి ఇతడికి ఉపకారం చేస్తాను అని నిర్ణయించుకొని అతన్ని ఓదార్చి, బుద్ధిహీనుడివై భాగ్యమంతా పోగొట్టుకొని ఇప్పుడు జరిగిన దానికి విచారించి ఏం లాభము? నువ్వు ఈ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉండు, నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని కందర్పుడు ఆ వేశ్యల రహస్యాలన్నీ బాగా తెలుసుకొని ఒక చిత్రకారుని ఇంటికి వెళ్ళి తన జింకను గరుడ వాహనం వలె తోచేలాగా అలంకరించి రంగు వేయించాడు. సూర్యాస్తమయం జరిగాక మహావిష్ణువులా వేషం వేసుకొని ఆ వారకాంత మేడ మీద వలయాకారంలో తిరగసాగాడు. అప్పటికి విద్యావతి
సకురాలతో కూడి మేడ మీద వీణ వాయిస్తూ విష్ణువు పైన పాట పాడుతోంది. విద్యావతి మీదనే పడేలాగా తులసిమాల జార్చాడు కందర్పుడు. ఆమె బెదురుతూ ఆకాశం వంక చూసింది. ఆమె చూస్తూ ఉండగా కందర్పుడొక ఉత్తరము ఆమె ముందు పడేలా విడిచాడు. గరుడుని ఎక్కిన విష్ణువులా ఉన్న అతణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఉత్తరం విప్పి చదివి అనేక విధాల విష్ణు స్తోత్రాలు పఠించింది. తన దాసీలను దూరంగా పంపించేసింది. ఆ ఉత్తరంలో, సుందరి, నేను కందర్ప జనకుడిని. నీ భక్తికి మెచ్చి నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను అని ఉంది. ఆ ఉత్తరము ముమ్మారు చదువుకొని తలుపులన్నీ వేసి రమ్మని చేసైగ చేసింది. దేవా, ఆర్తరక్షక, రమా మనోహర, నేటికి నాపై దయ కలిగిందా? స్వామి, కరుణాంతరంగా నన్ను కనికరింపవచ్చావా అంటూ దండకాలతో అతన్ని పొగిడింది. అప్పుడతను మెల్లగా మేడ దిగాడు. ఆమె సాష్టాంగపడి మొక్కింది. భక్తి పారవస్యంతో ఆమె కళ్ళు మూసుకోగానే చటుక్కున చర్మపు జింకను అక్కడ నిలిపి ఆమెని లేవనెత్తి గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆమె భయభక్తులతో మెలకటం చూసి ఇంకొక ఉత్తరం అందించాడు ఆమెకు. పూర్వజన్మలో నువ్వొక గోపికవు. కృష్ణావతారంలో కామంతో తృప్తి చెందని నీవు ఇంకా సురత క్రీడ వాంఛిస్తూ నన్ను వరం అడిగావు. నీ తదుపరి జన్మలో తీరుస్తానని అప్పుడు చెప్పాను. కామాభిలాష వల్ల నువ్వీ జన్మలో వారకాంతగా జన్మించావు. పూర్వజన్మ సంస్కారం వల్ల నీకు నా భక్తి కూడా ప్రాప్తించింది. నీ ఇష్టం వచ్చినని రాత్రులు మాత్రం వచ్చి నీ కోరిక తీర్చి వెళ్తూ ఉంటాను. మాకు భక్తుల కోరికలను తీర్చడం కంటే వేరే పనేమీ లేదు కదా అని ఆ ఉత్తరంలో ఉన్నది. అది చదువుకొని ఆమె భక్తి గౌరవాలతో అతన్ని రంజింపజేసి ఆ రాత్రి అంతా కందర్ప క్రీడల్లో అతన్ని ముంచి తేల్చింది. ఆ సంగతిని ఆమె తల్లికైనా చెప్పనేలేదు. ప్రతి రాత్రి కందర్పుడు ఆమెతో సుఖిస్తూ సూర్యోదయానికంటే ముందుగా వెళ్ళిపోతూ ఉండేవాడు. తన భక్తికి మెచ్చి విష్ణువే ఆ రీతిన తనను కరుణిస్తున్నాడన్న భ్రమ విద్యావతికి చాలా కాలం ఉండిపోయింది. రత్నావతిని వంచాలని వెళ్ళిన కందర్పుడు విద్యావతి సౌందర్యానికి తాను వంచింపబడి దినమంతా ఎక్కడెక్కడో గడుపుతూ రాత్రయ్యేసరికి విద్యావతిని చేరుకోసాగాడు. అతడెంతగా ఆమె మోహంలో పడిపోయాడంటే అతడు ఆమె సుఖంలో మునిగి తనను తానే మర్చిపోవటమేగాక, ఇప్పుడే ఆహారం తెస్తా, నువ్విక్కడే ఉండు అని చెప్పి వచ్చిన తాను మనోరమ సంగతి కూడా విస్మరించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మాయి, ఇంతకాలము నేను గడించిన విత్తం వల్ల సుఖంగా గడిచింది. నువ్వు నిష్ఠ, నియమం, పూజ అంటూ నీ యవ్వనమంతా నీటిపాలు చేస్తున్నావు. ఇక అవన్నీ కట్టిపట్టేసి సంపాదనా మార్గం చూసుకోముందు అని హితబోధ చేసింది ఆమె తల్లి రత్నావతి. అమ్మా, నా వృత్తాంతం నీకు తెలియక అలా అంటున్నావు. సాక్షాత్తు శ్రీహరే స్వయంగా వచ్చి రాత్రులలో నన్ను కృతార్థురాల్ని చేస్తున్నాడు. కొన్ని కారణాంతరాల వల్ల నీకు చెప్పలేదులే. ఆ మహానుభావుడే నాకు విటుడై ఉండగా ఈ నీచ విటులతో ప్రయోజనం ఏమిటి అంది విద్యావతి. ఆ మాటలకి రత్నావతి ఆశ్చర్యపోయి, అమ్మాయి, ఈ రహస్యం ఇంతకాలం నాకు చెప్పలేదేం? నేను అసూయపడతాననుకున్నావా? నీ ఔన్నత్యం నాది కాదా? నాకోసారి ఆయన దర్శనం ఇప్పించకూడదా అని అడిగింది. అందుకు ఆయన అనుమతి ఉండాలమ్మా. ఈరోజు సాహసించి నీకు ఆయన విషయం చెప్పాను. మరికొంత చనువు పెరిగాక నీకు ఆయన దర్శనం తప్పకుండా లభించేలా చూస్తాను అంది విద్యావతి. ఒకనాటి రాత్రి ఆమె సరైన తరుణంలో మెల్లగా, దేవా, నాదో చిన్న విన్నపం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైన నువ్వు అండగా ఉండి కూడా నేనిక్కడ ఉండటమేమిటి? మీ దివ్యధామమైన వైకుంఠం చూడాలని వేడుకగా ఉంది. పురాణాల్లో దాని వైభవం అద్భుతంగా వర్ణింపబడి ఉంది కదా. నన్నోసారి అక్కడికి తీసుకువెళ్ళి కృతార్థురాల్ని చేయండి అని అడిగింది. అలాగే అన్నాడు కందర్పుడు. ఒకసారి వైకుంఠాన్ని చూడటం అంటూ జరిగితే తిరిగి ఈ భూమి మీదకి రావటం కుదరని పని. ఈ భూమిపైన భోగ సంతృప్తి పూర్తి అయితేనే చెప్పు, అప్పుడు వైకుంఠానికి తీసుకువెళ్తాను అని ఇంకో అర్థం వచ్చేలా అన్నాడు. స్వామి,
ఉత్కృష్టమైన సుఖం లభిస్తూ ఉంటే నేను అల్పసుఖాలకి ఆశపడతానా? మీ దయ వల్ల ఐహిక సుఖాలు పొందాలని నాకే కోరిక లేదు, కానీ తల్లి రుణం ఎలా తీర్చుకోను? నేను మీతో వచ్చేస్తే ఆమెను ఎవరు చూసుకుంటారనేదే కదా నా చింత. మా తల్లికి మిమ్మల్ని దర్శించాలని మహా కుతూహలంగా ఉంది. దయచేసి ఒక్కసారి దర్శనం ఇప్పించరా అని ఎంతో నైపుణ్యంగా ప్రార్థించింది. ఏమేమి, మీ తల్లికి నా దర్శనం ఇమ్మంటున్నావెందుకు? చాలు చాలు, అది చేసిన పాపాలు అన్నీ ఇన్ని అనుకున్నావా ఏం? దానికోసం కొన్ని కొత్త నరకాలు సృష్టించాలని చిత్రగుప్తుల వారి చేత మొన్ననే యముడు నాకు రాయించి పంపించాడు. నేను సరే అన్నాను అంటూ తొణక్కుండా కందర్పుడు చెప్పగానే మూర్చపోయినంత పనైంది విద్యావతికి. సర్వేశ్వర, మీకే ప్రేయసినై ఉన్న నేను మా తల్లిని ఈ పాపాల నుంచి రక్షించుకోలేనా? మీ దర్శనం అయితేనే చాలు, సమస్త దురిత నివారణ కలుగుతుందంటారే. మీరు ఆ పాపాలు నిష్కృతి చెందేలా ఏదో ఒక వ్రతమో అర్చనో దానమో చెప్పకూడదా? మీరు అలా చెయ్యకపోతే నేనిప్పుడే మీ పాదాల చెంత ప్రాణాలు పోగొట్టుకుంటాను అని చనువు, భయము, భక్తి, విశ్వాసాలు తేటపడేలా ప్రార్థిస్తే దానికి కందర్పుడు నవ్వుకొని తప్పదన్నట్లుగా నటిస్తూ కొంతసేపు ధ్యానం చేశాడు. ఆ తరువాత, సరే, మీ తల్లి చేత ఒక పని చేయించు. ఆమె అన్యాయంగా ఆర్జించిందంతా ఎవరిది వారికి అప్పగించేసి మిగిలింది ఏమన్నా ఉంటే బ్రాహ్మణులకు దానం ఇవ్వమను. ఏమీ మిగలరాదు. అప్పుడే ఆమె పవిత్రురాలైతుంది. నేను దర్శనం ఇవ్వాలంటే ఆమె దగ్గర కేవలం కట్టుకున్న వస్త్రాలు తప్ప అన్నీ నిశ్శేషంగా పంచబడాలి. నరకం ఆమెకు తప్పేది అప్పుడే అన్నాడు కందర్పుడు కరుణిస్తున్నట్లుగా. కూతురి ద్వారా రత్నావతి అది విని ఎంతో ఆనందించి వైకుంఠ యాత్ర కోసం ఉప్పొంగిపోతూ తన సొమ్ము అంతటినీ పంచిపెట్టడానికి ఒప్పుకున్నది. అందుకు కారణము కిటికీలో నుంచి విద్యావతి కందర్పుల సంభాషణని రహస్యంగా రత్నావతి అంతకు ముందే విని ఉండటం. రత్నావతి పట్టణంలో చాటింపు వేయించింది. ఎవరి నుంచి ఏమేమి సంగ్రహించిందో గుర్తున్నంత వరకు వారందరికీ కబురు పంపింది. ఆమె దానాలు అందుకోవటానికి వచ్చిన బ్రాహ్మణుల సంఖ్య ఎంత అత్యధికంగా ఉన్నదంటే వారు తగువులాడుకొని కొట్లాటలకు సైతం దిగారు. తాను ఆర్జించిన ₹1,00,00,000 ఆస్తిని ఆమె తెలిసినంత వరకు దాని యజమానులకి, దాసదాసీ జనానికి, బ్రాహ్మణులకు పంచేసింది. తాను వైకుంఠపురానికి వెళ్తున్నట్లు కొందరు అత్యంత ఆప్తులకు మాత్రమే చెప్పింది. దానితో విష్ణువును చూడాలని చాలామంది ఆమె ఇంటి ముందు పోగయ్యారు. గరుడ చిహ్నాల జింక మీద కందర్పుడు మేడ దగ్గర వాలాడు. రత్నావతికేదో అనుమానం తగిలినా కూతురు వల్ల బయటపడలేదు. ఆమె చేతులు జోడించి స్తోత్రం చేసి, మీరు చెప్పినట్లే మా తల్లి తన సర్వస్వం దానం చేసేసింది. వైకుంఠ యాత్రకి సిద్ధంగా ఉన్నది అంది. ఇప్పటికీ ఆమె పునీతురాలైంది, తప్పక తీసుకువెళ్ళవలసిందే. కానీ ఇద్దరినీ ఒకేసారి ఈ వాహనం మీద తీసుకువెళ్ళటం కష్టం. నిన్ను ముందుకు తీసుకువెళ్తాను అన్నాడు కందర్పుడు. జింకని రహస్యంగా సిద్ధం చేశాడు. ముందు కూర్చోనా వెనక కూర్చోనా అని అడిగింది విద్యావతి. పూర్వం మనోరమ కూడా ఇలాగే అడిగిందని గుర్తుకు తెచ్చుకున్నాడు కందర్పుడు. ఆమెకు అన్యాయం చేశానన్న విషయం గుర్తుకు వచ్చి అతడు మూర్ఛపోయాడు. కీలు వదలటంతో జింక చప్పబడి తోలులా క్రింద పడిపోయింది. విద్యావతి అతనికి శీతలోపచారాలు చేసి సేద తీరుస్తూ, ఇదేం స్వామి, ఇలా పడిపోయారేమిటి? నా పైన కరుణ లేదా అంటూ ప్రశ్నించింది. అతడు అప్పటికీ ఇంకా కళ్ళు తెరవకనే, అయ్యో రాజపుత్రి, నిన్నెంత మోసం చేశాను. హాయిగా అంతఃపురంలో ఉండేదానివి. అటువంటి నిన్ను తెచ్చి అడవుల పాలు చేశాను. ఏం కష్టాలు పడుతున్నావో కదా అంటూ పలవరించసాగాడు. రత్నావతి కూతురి వంక చూసి, శ్రీమన్నారాయణువన్నావు, ఇటువంటి అవస్థ ఏమిటి? నాకు అనుమానంగా ఉంది సుమి. గరుడ వాహనము అలా తోలుతిత్తాయి నేల మీద పడుతుందేంటి? ఇదంతా కపటమని నాకు తోస్తోంది. నువ్వు గ్రహించలేక నా కొంప ముంచావు కదే అంటూ గుండెలు బాదుకోసాగింది. తన తల్లిని వారిస్తూ, అయ్యో
అలా అనకే, ఆయనకు కోపం రాగలదు. ఈ స్వామికి మనమొక్కరమేనా? ఎందరు దాసురాండ్రులున్నారు. ఎవరో జ్ఞాపకం వచ్చి ఉంటారు. వారి కోసం ఆయన చింతిస్తున్నారు అంటూ, స్వామి పొద్దెక్కింది, ఇకనైనా లేవండి, వైకుంఠానికి పోదాం అంది విద్యావతి. ఇంకెక్కడి వైకుంఠం? నా మనోరమ ఎక్కడికి పోయింది? నువ్వెవర్తివి? కటకట కీలుజింకే లేకపోతే ఇంత మోసం రాకపోవును కదా అని సన్నగా పలవరించసాగాడు. విద్యావతి అతన్ని ఇంకా ప్రతిమాలబోతుంటే రత్నావతి, ఓసి నిర్భాగ్యురాల, నీకు ఇంకా బోధపడలేదా? ఎక్కడ శ్రీహరి? ఇంకేం వేడుకుంటావు? నాకు తెలిసింది, ఇది కీలుజింక. దీనికిలా రంగులు వేసి వీడెవడో మన కొంప ముంచాడు. నీ మాట నమ్మి నేను గంగలో దిగాను. అయ్యో, కట్టుకోవటానికి గుడ్డైనా లేదే, ఏం చేద్దును అంటూ ఆ జింకను పట్టుకొని విప్పి చూసింది. దానికున్న మరలు పరిశీలించి అవన్నీ కూతురికి చూపిస్తూ అప్పటికప్పుడే కత్తితో ఆ జింకను కోసి మూలపారేసి, ఇక నీ అనుమానం తీరిందా అంటూ గుండెలు బాదుకొని ఏడవసాగింది. ఏం జరిగిందంటూ అక్కడంతా గుమిగూడారు. కాశీ మజిలీ కథలు 33వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.